కొలసైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలసైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం, లేక 16 వచనాల వరకు చదువుదాం. దయచేసి నేను చదువుతాను, దయచేసి చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచన భాగంలో ఆరాధనకు సందర్భముగా కొన్ని తలంపులను మనం ఆలోచన చేద్దాము. ఇది మరి మనం అనుకున్నంత పెద్ద వర్తమానం కాదు, సందేశం కూడా కాదు, కానీ సందర్భం, ప్రభు బల్ల సందర్భముగా కొన్ని తలంపులు మనం ఆలోచన చేస్తాము. ఆరాధనకు మరి ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం గుర్తు చేస్తాం. నేను చాలాసార్లు చెప్తాను. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన పరలోకమందు భూలోకమందు ఆయన ఏమై ఉన్నాడో అని అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అది మొదట ఆయన గొప్పతనము, ఆయన మహోన్నతత్వము, తర్వాత ఆయన గంభీరత్వాన్ని, ఆయన దైవత్వాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆయన మానవుల కొరకు ఏమైతే చేశాడో ఆ కార్యములను కూడా మనం గుర్తు చేసుకొని ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇది ఎక్కడైనా కూడా ఆరాధనకు సంబంధించిన విషయాలు. 2, మనం ఆరాధించటానికి ఆరాధకుడు ఎలా ఉండాలా, ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలా. రెండవది, ఆ గొప్ప దేవుడు మానవుల కొరకు, నా కొరకు, మీ కొరకు ఆయన ఏం చేశాడు అనేది కూడా మనకు అర్థం కావాలి. అప్పుడే మనలో నుండి ఆరాధన బయటికి రావడానికి అవకాశం ఉంది. లేకపోతే మనము ఈ అవగాహన, దేవుడు ఎవరు అనే అవగాహన లేకుండా, ఆయన మన కొరకు ఏం చేసినాడో అనేది అవగాహన లేకుండా మన హృదయంలో నుండి ఆరాధన రావాలంటే రాదు. అది మనం బాగా గమనించాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 విషయాలు ఈ భాగంలో నేను గుర్తు చేస్తాను. మొట్టమొదట మనము 15వ వచనం నుండి 18 వచనాలు చూస్తే ఆయన ఏమై ఉన్నాడో అనే భావము మనం చూస్తాం. ఆయన యొక్క దైవత్వాన్ని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి 15 నుంచి 18 వచనాలు, ఈ 3 వచనాలలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి మరి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని ఆయన గురించి చెప్పబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపము గలవాడు, మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అనేది మనం గమనిస్తే ఆయన గొప్పతనాన్ని గురించి ఇందులో రాయబడింది. క్రిస్మస్ మాసంలో మనం ఆయన జననం గురించి ధ్యానం చేస్తాము. ఒక శిశువుగాను, లేక మరి జన్మించిన వాడుగాను, పుట్టినవాడుగాను, వచ్చినవాడుగాను మనం ఆయన గుర్తు చేసుకొని, ఆయన రాకను గుర్తు చేసుకొని మనం ఆయన ఆరాధిస్తాం. వాస్తవంగా ఆయన ఈ లోకానికి రాకముందు ఆయన ఏమై ఉన్నాడు అనేది నేను పోయిన వారం కూడా ఫిలిప్పీ పత్రికలో చెప్పాను. ఆయన దేవుని యొక్క మహిమ గలవాడని, దేవునితో సమానంగా ఉండేవాడని, ఆయన మరి భాగ్యం పొందుకున్నవాడు, భాగ్యము పొందినవాడు. అంటే ఆరాధనలో ఆరాధించబడే గొప్ప భాగ్యం గలవాడు ఆయన. కానీ ఆయనే మానవుడిగా లోకానికి తనను తాను తగ్గించుకొని వచ్చాడని పోయిన వారం మనం చూసాం. ఇక్కడ కొలసై పత్రికలు కూడా మనం చూస్తే 15 నుంచి 18 వచనాలు ఆయన మరి అదృశ్య దేవుని స్వరూపము గలవాడు, ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, సృష్టికర్తగా ఆయన కనబడతాడు.
అంతేకాదు 16వ వచనంలో అవి ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడింది. ఈ లోకములో ఉన్న ప్రతిదీ ఆయన ద్వారా సృజించబడింది, ఆయనను బట్టి ఆయన ద్వారా కలగజేయబడినాయి అనేది గమనించాలి. ఆయన ద్వారానే ఇవన్నీ సృజించబడి ఉన్నాయి, ఆయనను బట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అని ఆయన చెబుతూ ఉన్నట్లుగా రాయబడింది. అంతేకాదు 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ లోకంలో కొంతమంది నాస్తికులు లేకపోతే మరి దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు మతోన్మాదులు ఏమంటారంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమే జన్మించినాడు అయితే ఆయన అనుకుంటారు. లేదు, అక్కడ రాయబడిన వచనం చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అని బైబిల్లో ఉన్నవాడు అనే పదాలు నేను చాలా చూపించగలను. ఆయన ఉన్నవాడు అనే మాట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఒకసారి శాస్త్రుల పరిశీలనతో నీకు కనీసం కొంతైనా వయసు లేదే, నువ్వు అబ్రహాం కంటే ముందు ఉన్నవాడవా? అబ్రహాం నీకు తెలుసా? ఆయన మా పితరులదే మరి తండ్రి పితరులకు అని అంటాడు. ఆయన అంటాడు యేసుప్రభు, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు అని అంటాడు. భూమికి పునాదులు వేయబడక ముందు ఆయన ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట ఇందులో రాయబడింది. కాబట్టి దేవుని యొక్క దైవత్వము అనేది మనం గమనించాలి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2 వచనాలు నేను చూపిస్తా. 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హెచ్చైన నామం గలవాడు, ఎంతో హెచ్చుగలవాడు. అన్నీ ఆయనకు మరి ఈ యుగమందే మాత్రం కాదు కానీ రాబో యుగమునందు కూడా ఆయన అధికారం కలిగిన గొప్ప దేవుడు అని రాయబడింది. మీరు రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో లేక 9:5లో చూస్తే, పితరుల వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయనెవరంట? సర్వాధికారము కలిగిన దేవుడు. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరో అనేది మనం అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆయన్ని ఆరాధించగలము. ఒక చిన్న సూత్రం చెప్తా నేను. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ అన్నిలు అయితే వాళ్ళు వారి దేశాలలో వారు రాజులుగా ఉన్నారు. కానీ చాలా దూరం నుంచి వాళ్ళు ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చి బాలుడైన లేక శిశువైన యేసు ప్రభు దగ్గర అక్కడ మీరు గమనిస్తే 2:10లో సాగిలపడిరి అని రాయబడింది. అంటే సాగిలపడడం అంటే ఏంటిది? మనం వినడానికి అట్లా ఉంటుంది కానీ వాస్తవంగా వాళ్ళు యేసు ప్రభు దగ్గర సాగిలపడంటే సాష్టాంగంగా బోర్ల పండుకొని చేతులు జోడించి ఆరాధించటం. ఇప్పుడు మనం అట్లా చేస్తామా చెప్పు? యేసు ప్రభు జన్మించి 2000 సంవత్సరాలు అయింది, 2020 సంవత్సరాలు దరిదాపుగా కాబోతుంది. కానీ ఎప్పుడైనా మనం సాగిలపడి బోర్ల పండుకొని చేతులు కట్టుకొని మరి నమస్కరించి ఆయన ఆరాధించిన అనుభవాలు అంటే పర్సనల్గా ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా అంటే ఈ గొప్ప జ్ఞానులు అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు, మరి ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి వీళ్ళు, నక్షత్రాలను చూసి వచ్చినటువంటి వీళ్ళు, మరి అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానులైనా ఇంకేదైనా కూడా వారు యేసు ప్రభు ఆయన అధికారం కలిగిన ఆయన గొప్పతనానికి ఎదుట వీరు సాగిలపన్నారు. అది అంటే వాళ్ళకున్న గొప్పతనం కానీ ధనం కానీ జ్ఞానము కానీ హోదా కానీ సమస్తము పక్కకు పెట్టేసి దేవుని దగ్గర సాగిలపడటం. బాక్స్ దొరగారి పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తాడు రాత్రుల పూట. 2 భక్తులకు మంచి పేర్లు ఉన్నాయి. భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే బాక్స్ దొరగారు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలు భూమి ఆయన పాదపీఠం అని బైబిల్లో ఉంది కదా, అలా ప్రార్థన చేసేవాళ్ళంట, దేవుని స్తుతించేవాళ్ళంట. చూడండి,
కాబట్టి ఇక్కడ వీళ్ళు జ్ఞానులు కూడా ఆయన ఎంతో గొప్పవాడన్న సత్యాన్ని ఎరిగి, ఆయన రాజులకు రాజు అనే సత్యాన్ని ఎరిగి, ఆయన దేవుడు అనే సత్యాన్ని ఎరిగి ఆయనను వారు పూజించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు మనము అలాగా ఆయన ఆరాధించాలంటే ఈ కొలసైలకు రాసిన పత్రికలోనే మనం చూస్తాం. ఏంటిదంటే 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. గొప్ప దేవుడు గొప్పగా ఉంటే ఏం ప్రయోజనం చెప్పు? ఆయన ఏదైనా చేస్తేనే కదా మనకు ప్రయోజనం. దేవుడు మానవుల్ని ప్రేమించి భూలోకానికి వచ్చి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం, ఈ అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క చీకటి అధికారములో నుండి మనలను ఆయన విడుదల చేసి అన్నమాట. విడుదల, చీకటి జీవితము నుంచి, పాప జీవితము నుంచి, లేక మరణ జీవితములో నుండి ఆయన మనలను విడుదల అన్నమాట చాలా శ్రేష్టమైనది. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే సాతాను యొక్క రాజ్య అధికారం కింద చీకటిలో ఉన్న మనలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు. ఆయన రాజ్యము వెలుగు సంబంధమైనది. ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అదే 1 పేతురు 2:9 మీరు ఏమనుంది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను ఆయన పిలిచాడు. చీకటి రాజ్యములో నుండి, చీకటి అధికారములో నుండి మనల్ని ఆయన ఏం చేసినట్ట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఆయన దేవుడు. చూడండి, నేను నిజమైన వెలుగై ఉన్నానన్నాడు. కాబట్టి ఇక్కడ అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనే మాట ఇందులో చెప్పబడింది. అంతేకాదు, అక్కడ రాయబడిన మాట 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మన పాపాలకు క్షమాపణ ఆ కుమారుని యందే, ఆ ప్రభువైన యేసుక్రీస్తునందే మనకు కలిగి విమోచనము, పాప క్షమాపణ. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశాలు. మన పాపాలకు విమోచనము, మన క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు సాతాను అధికారంలో నుండి విడుదల చేసి మనను తన ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంతేకాదు, మనకు క్షమాపణ, మరి పాప క్షమాపణ, విమోచన ఆయన కలగజేశాడు. మనము ఈ సత్యాన్ని మన మనసులో ఎలాగో విమోచన కలిగింది, ఎలాగో పాప క్షమాపణ కలిగింది అంటే ఆయన శిలువ యాగము ద్వారానే. కలువరిలో ఆయన మన కొరకు బలి చేయబడడం ద్వారా, చూడండి, రక్త ప్రోక్షణము ద్వారా, ఆయన శరీరము నలగొట్టబడడం ద్వారా, కలువరిలో ఆయన హేళన చేయబడడం ద్వారా, ఆయన కొట్టబడడం ద్వారా, నలగొట్టబడడం ద్వారా, ఆయన తృణీకరించబడడం ద్వారా మనకి భాగ్యము కలిగింది. ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది. మూడవది ఏదంటే, చూడండి, 9, 12 వచనాలు కలిసి ఉంటాయి. చివరిగా మనం చూస్తే, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటాడు. మూడవది ఏంటిదంటే, అలాగూ మనల్ని విమోచించిన ప్రభు, తన కుమారులుగా చేసుకున్న ప్రభు తండ్రి అలాగూ పాపక్షమాపణ విమోచన కలగజేసినది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, దేవుని స్తుతించటం అనేది ఈ భాగంలో ప్రతి అధ్యాయంలో కనబడతాయి. దేవుని స్తుతించటం, ఆరాధించటం, లేక కృతజ్ఞతలు చెల్లించటం అనే మాట ఇక్కడ ఈ అధ్యాయంలో 2 సార్లు రాయబడింది. తర్వాత 2వ అధ్యాయంలో మరి 7వ వచనంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎందుకు విస్తరించాలంటాడు. స్తుతులు చెల్లించటంలో విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనం చెల్లించాలి. కాబట్టి ఉదయకాలము ఆయన మనం ఆరాధించడానికి వచ్చాము. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన చేసిన కార్యములు ఏమై ఉన్నాయో అవి అవగాహన కలిగి దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం.
ప్రభువా ఒకప్పుడు చీకటిలో ఉంటిమి, వెలుగులోకి తీసుకొచ్చారు. క్షమాపణ లేని వారముగా ఉంటుంది, విమోచన లేని వారంగా ఉంటుంది. మీరు మాకు క్షమాపణ ఇచ్చారు, రక్తంలో పాప క్షమాపణ కలిగించారు, మా కొరకు సెలవులో చనిపోయి తిరిగి లేచారు. ఉదయకాలం మేము విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామని మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. స్తుతులు చెల్లిద్దాం. కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని